తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష, ఆలోచన. అది జరగాలంటే ఇప్పటి నుంచి ఇలాంటి సమస్యలన్నీ పరిష్కారం చేసుకొని ఈ నాలెడ్జ్ ఎకానమీలో మనం ముందుకు పోవాలి. నిన్నే మీరు చూశారు, ప్రధానమంత్రి గారు యోగా విశాఖపట్నంలో పెట్టమంటే నేను ఒక పిలిపిస్తే ఎవ్వరూ ఎక్కడా చేయలేని విధంగా 23 ప్రపంచ అవార్డులు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ, ఇక్కడుండే ఎన్డీఏ పనిచేసిన విధానం, దానికి ప్రజల యొక్క సహకారం. ఆ విషయం చూసినాక నాకు చాలా నమ్మకం వచ్చింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో డ్రగ్స్ కానీ గంజాయి కానీ సేవించే వాళ్ళు ఉండరని గట్టిగా నిరూపించే బాధ్యత మీది, దానికి సహకరించే బాధ్యత నాది. చేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఏమమ్మా? ఓకే, గుడ్. నమ్మకంగా మీ అందరి మీద ఆశ పెట్టుకొని మా పోలీసులు చేసే పనులకి పూర్తిగా మద్దతు ఇస్తారని, ప్రజా చైతన్యంతో, ప్రజా పోలీసింగ్తో ఈ రాష్ట్రంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ లేని రాష్ట్రంగా తయారు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగానే డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మన ఆంధ్రదేశాన్ని రూపొందిద్దాం.